నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవి మోహన్ సలాలా. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రికి ఒక 10 రోజుల ముందు నుండే శ్రీశైల పాదయాత్ర స్టార్ట్ అయ్యిందండి. రోజుకి వేల మంది భక్తులు ఆ పరమశివుని యొక్క దర్శనం చేసుకోవడం కోసము పాదయాత్ర చేసి ఆ శివయ్యను మనసారా భక్తి శ్రద్ధలతో పూజించి శివ దర్శనం చేసుకుంటున్నారు. శ్రీశైల పాదయాత్ర ఆత్మకూరుకి 7 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం అనే గ్రామం ఉందండి. అక్కడి నుంచి శ్రీశైల పాదయాత్ర స్టార్ట్ అవుతుందన్నమాట. అడవి మార్గం గుండా అందరూ శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడ వీడియోలో కనపడిస్తున్న వాళ్ళు మా అక్క, మా రిలేటివ్స్ అండి. తర్వాత మా అల్లుడు కూడా శ్రీశైలంకు కాలినడకన వెళ్ళారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా వాళ్ళు కాలినడకన చెప్పులు లేకుండా అంత దూరము 46 కిలోమీటర్లు శ్రీశైలంకి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా ఈ వెంకటాపురము శివాలయంలో ఫస్ట్ శివుని దర్శనం చేసుకొని శ్రీశైలంకి కాలినడకన అడవి మార్గంలో వెళ్తారు. అలాగే రోడ్డు వెంట ముందుకు నడుచుకుంటూ వస్తే మెయిన్ రోడ్డు వస్తుంది. ఈ మెయిన్ రోడ్డు మీదనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉందండి. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. శ్రీశైల పాదయాత్ర వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకున్నానండి. సో మా వాళ్ళ దగ్గర తీసుకొని నేను ప్రతిదీ డీటెయిల్స్ అడిగి కనుక్కొని ఈ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ప్రతి చోట ఈ రూట్ మ్యాప్ అయితే పెట్టారండి. మనం ఎలా వెళ్ళాలి, ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చాము అనేది మనం ఈ రూట్ మ్యాప్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. చాలామంది భక్తులు భోజనం చేస్తూ ఉన్నారు. శ్రీశైలంకి పాదయాత్ర చేసే భక్తులందరూ కూడా ఎక్కడైతే అన్నదాన కార్యక్రమము జరుగుతుందో అక్కడైతే కంపల్సరిగా భోజనం చేసి వెళ్తారండి. ఎందుకంటే మధ్యలో కూడా మనకు ఎక్కడ ఫెసిలిటీస్ ఉండవన్నమాట. ఎక్కడైతే భోజనం జరుగుతుందో అక్కడ భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ రూట్ మ్యాప్ చూసారు కదా, ప్రతి చోట శ్రీశైలం వెళ్ళడానికి దారి అనేసి పెట్టారనమాట. ఈ విధంగా ఈ టెంపుల్కి ఆపోజిట్గానే రూట్ ఉందండి. 2 కిలోమీటర్స్ పొలాల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళాలండి. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు శ్రీశైల పాదయాత్ర కోసము నడుచుకుంటూ వస్తున్నారు. వెంకటాపురం నుంచి శ్రీశైలంకి పాదయాత్ర చేసేవాళ్ళు మనము తినడానికి తిండి, తాగడానికి వాటర్ కంపల్సరిగా క్యారీ చేయాలండి. ఎందుకంటే అడవిలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ డెస్టినేషన్ వచ్చేంత వరకు ఇక్కడ కూడా మనకు ఫుడ్ ఫెసిలిటీస్ కాలినడకన నడిచి వచ్చేటువంటి భక్తులకు చల్లటి మజ్జిగ మరియు అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడి నుంచే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందండి. మనము ఈ అడవి మార్గం గుండా మనము శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్ళాలి. అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చే భక్తులు కంపల్సరిగా 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలండి. ఇక్కడెక్కడ మనకు వాటర్ అనేది దొరకదు. చాలామంది భక్తులు చెప్పులు లేకుండా నడుస్తున్నారండి. ఇంత ఎండలో మట్టిలో చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టము. ఆ శివయ్య మీద ఉన్న భక్తితో భక్తులు ఎంత కష్టాన్నైనా కూడా ఇష్టంగా స్వీకరించి శ్రీశైలంకి పాదయాత్ర చేస్తున్నారు. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు అడవిలో నడిచి వచ్చాక ఈ ప్లేస్ వస్తుందండి. అదే గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో కాలినడకన నడిచొచ్చేటువంటి భక్తులు ఇక్కడ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వాళ్ళ నడక ప్రయాణాన్ని తిరిగి సాగిస్తారు. కాలినడకన శ్రీశైలంకి నడిచి వచ్చే భక్తుల కోసము కొన్ని చోట్ల ఇలాంటి రూట్ మ్యాప్స్ పెట్టారండి. ఈ రూట్ మ్యాప్లో మనం ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. తర్వాత ఎక్కడెక్కడ మనకు ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఎక్కడెక్కడ మనము నైట్ స్టే అవ్వచ్చు అని కూడా ఇన్ఫర్మేషన్ ఈ రూట్ మ్యాప్లో ఉంది. మెడికల్ క్యాంపు కూడా ఇక్కడ ఉందండి. నడిచి వచ్చేటువంటి భక్తులకి కాళ్ళ నొప్పులన్న మెడిసిన్ ఇస్తున్నారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది.
చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు చాలామంది కూడా శివుని మీద ఉన్న భక్తితో శ్రీశైలంకి పాదయాత్ర చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్. మా అక్క వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ వాళ్ళ తిరుగు ప్రయాణాన్ని సాగించారండి. వీళ్ళు నడిచేసరికి చీకటి అయిపోయిందనమాట. చీకటిలోనే వీళ్ళు టార్చ్ లైట్స్ వేసుకొని నడుస్తూ ఉన్నారు. ఆ శివయ్య మీద ఉన్న భక్తితో భక్తులందరూ కూడా చీకటిని లెక్క చేయకుండా రాత్రిపూట టార్చి లైట్లు వేసుకొని ముందుకు వాళ్ళ నడక ప్రయాణాన్ని సాగించారండి. గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి నుండి నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం వరకు 9 కిలోమీటర్లండి. వీరు అడవిలోనే నైట్ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వీరభద్రస్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కనిపించే దేవాలయమే నాగలూటి వీరభద్రస్వామి దేవాలయము. భక్తులు ఆ శివయ్య దర్శనం తొందరగా చేసుకోవాలని రాత్రి కూడా లెక్క చేయకుండా వాళ్ళు రాత్రి అంతా కూడా నడుస్తూనే ఉన్నారు. కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు శ్రీశైలంకి పాదయాత్ర చేసుకొని వస్తారండి. సంవత్సరంలో 2 సార్లు శ్రీశైల పాదయాత్ర జరుగుతుంది. మహాశివరాత్రి అప్పుడు ఒకసారి, రెండవది వచ్చేసి ఉగాదికి అనమాట. కర్ణాటక వాళ్ళు ఉగాదికి ఎక్కువ మంది కావడి మోసుకొని శ్రీశైలంకి పాదయాత్ర చేస్తారండి. ఎందుకంటే శ్రీశైల భ్రమరాంబ వాళ్ళ ఇంటి ఆడపడుచు అని, ఆడపడుచుకు వాళ్ళు సారీ తీసుకొని వస్తారనమాట. ప్రతి సంవత్సరము కూడా కర్ణాటక భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ కావడిని వాళ్ళు చాలామంది కర్ణాటక నుంచి కాలినడకన కూడా వస్తారు. కొంతమంది వెంకటాపురం నుంచి వస్తారనమాట. అంటే వాళ్ళకి ఎంత భక్తి ఉంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. వీరభద్ర స్వామి గుడి దగ్గర 2 బావులు ఉన్నాయి. ఒక బావిలో వచ్చేసి వచ్చినటువంటి భక్తులందరూ స్నానం చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బావి మంచినీళ్ళ బావి అనమాట. వచ్చేటువంటి భక్తులు తాగడానికి నీళ్లు బాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఇక్కడి నుంచి మెట్ల మార్గం గుండా 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి. మధ్యలో ఎక్కడ కూడా నీటి వసతి ఉండదు. అందువల్ల ఇక్కడి నుంచే నీళ్లు తీసుకొని వెళ్తారు. భక్తులు ఇక్కడ టెంకాయ కొట్టుకుని వాళ్ళ నడక ప్రయాణాన్ని సాగిస్తారండి. ఈ మెట్ల మార్గము చాలా స్లోప్గా ఉంటుంది, చాలా కష్టము, బండరాళ్ళతో ఉంటుందన్నమాట. జారిపోతారు కూడా, చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా ఈ శివరాత్రికి శివనామ స్మరణమే వినిపిస్తుంది. మా ఇంటి దేవుడు కూడా శివుడే అండి. ప్రతి సంవత్సరము మేము ఇండియాకి వస్తే కంపల్సరిగా శ్రీశైలం దర్శనం చేసుకొని వస్తాము. మా బాబుకి కూడా శివయ్య పేరే పెట్టాము, మహాదేవ్ అని. ఇది వచ్చేసి దామెర్లకుంట అండి. శ్రీశైలం చేరడం కోసము భక్తులు ఈ చీకటిలోనే వాళ్ళ నడక ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఒక్కొక్క మెట్టు టార్చ్ లైట్ వేసుకుంటూ నిదానంగా ఎక్కుతూ ఉన్నారండి. ఇక్కడ రూట్ కూడా సరిగా లేదు. శ్రీశైలంకి చేరుకోవాలా, శివయ్య దర్శనం చేసుకోవాలనే తపన వాళ్ళలో ఎంత ఉందో మనకు కనిపిస్తుంది ఈ చీకటి ప్రయాణం చేస్తున్నప్పుడు. మా అక్క వాళ్ళైతే రాత్రంతా నడుస్తూనే ఉన్నారంట అండి. తెల్లవారుజామున 1 గంట రెస్ట్ తీసుకున్నారంట. ఇక్కడ రెస్ట్ తీసుకున్నాక దామెర్లకుంట నుంచి పెద్ద చెరువుకి ప్రయాణం సాగించారండి. దామెర్లకుంట నుంచి పెద్ద చెరువుకి అయితే 2 కిలోమీటర్లు ప్రయాణం. నల్లమల్ల ఫారెస్ట్లో మనం ఎక్కడ చూసినా వెదురు చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్లేస్ వచ్చేసి పెద్ద చెరువు. దామెర్లకుంట నుంచి పెద్ద చెరువుకి 2 కిలోమీటర్లు అన్నాం కదా. ఇక్కడే చాలామంది స్టే అవుతారు. ఇక్కడ నీటి వసతి ఉంది, ఆహార వసతి కూడా ఉంది. వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ అన్నదానము జరుగుతుంది అనమాట. నైట్ ఇక్కడనే పడుకుంటారు చాలామంది. ఇక్కడ ఈ పట్టాలన్నీ ఉన్నాయి కదా, ఈ రెంట్కి ఇస్తారంట. ఒక్కొక్క పట్టా వచ్చేసి 100 రూపీస్. సో మనం ఇక్కడ పట్టాను కొనుక్కొని ఇక్కడ స్టే అవ్వచ్చు నైట్. చుట్టూ అడవి ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంది, మంచు కురుస్తూ ఉంది.
ఈ ప్రాంతము పెద్ద చెరువు నుంచి మఠం బావికి వెళ్ళే కొండ మార్గం అండి. పెద్ద చెరువు నుంచి మఠం బావికి 6 కిలోమీటర్ల దూరము. ఇక్కడ వచ్చేసి టీ దొరుకుతుంది, వాటర్ బాటిల్ దొరుకుతుంది. ఒక వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఈ ప్రాంతము కొండ ప్రాంతం కదండి, ఇక్కడ మనకు వాటర్ కూడా దొరకవు. అందువల్ల ఒక లీటర్ బాటిల్ 40 రూపీస్. వాళ్ళు ఎంత రేటు చెప్పినా మనం వాటర్ బాటిల్ కొనగా తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏమి దొరకదు కాబట్టి కంపల్సరిగా మనము వాటర్ బాటిల్ వాళ్ళు చెప్పిన రేటుకే కొనాల్సి వస్తుంది. ఈ ప్రాంతము మఠం బావికి దగ్గరగా ఉందంట అండి. ఇక్కడ మాత్రమే ఫోన్ సిగ్నల్స్ వస్తున్నాయంట. అడవి ప్రాంతం కావడం వలన ఇక్కడ కూడా నెట్వర్క్ సిగ్నల్స్ ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే వస్తున్నాయంట. సో ఫోన్ చేసే వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు ఆగి ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత బయలుదేరుతున్నారు. ఇక్కడ టెంట్లు వేశారు కదా, కొద్దిగా నీడగా ఉంది. ఈ ప్రాంతం అయితే చాలా డౌనల్గా ఉంది. మనం దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగాలి. ఇక్కడ చుట్టూ కొండలు ఉన్నాయండి. కొండల మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తులు. చూడడానికి చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం వచ్చేసి మఠం బావి అంట అండి. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉంటుందంట. వాటర్ మనకు లీటర్ 10 రూపీస్ 20 రూపీస్ అలా అయితే మనకు ఇక్కడ అమ్ముతున్నారంట వాటరు. అలసిపోయిన భక్తులు కొంతమంది ఈ నీడలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అయితే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉందండి. బట్ మనము కొనుక్కొని వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా ఏమైనా తినాలన్నా కూడా మనము కొనుక్కొని తినాలన్నమాట. షాప్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ. మఠం బావి నుంచి భీముని కొలనుకైతే 3 కిలోమీటర్ల దూరం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కొండ మార్గం మీద నుంచే భీముని కొలనుకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాంతం వచ్చేసి భీముని కొలను అనమాట. పైననే అందరూ చెప్పులు వదిలేసి కిందికి దిగుతున్నారండి. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా డేంజరస్, చాలా డౌనల్ ఉంటుంది. మనము బండరాళ్ళ లాగా ఉంటాయి, చాలా షార్ప్గా. వన్స్ మనకేమైనా తగిలిందంటే ఇంకా మనం కిందికి దొల్లుకుంటూనే పోతాం అనమాట. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అడుగులు వేస్తూ భీముని కొలనుకు దిగాలండి. చూస్తున్నారు కదా ఈ మార్గం ఎంత డేంజరస్గా ఉందో. అది కాక లోయ, డౌనల్ అనమాట, చాలా డౌనల్. ఇక్కడ రూట్ అనేది సరిగా లేదు, బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళ మీదనే మనం అడుగులు వేస్తూ మెల్లిగా దిగాలండి. చాలా జాగ్రత్తగా దిగాలి ఇక్కడ. డిఫెన్స్లో ఉన్నారు. ఈ రూట్ వచ్చేసి భీముని కొలనుకు షార్ట్ కట్ అంటండి. అలా వెళ్తే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందంట. ఇలా అయితే షార్ట్ కట్లో తొందరగా రీచ్ అవ్వచ్చు అనేసి మా వాళ్ళు ఇలా దిగుతూ ఉన్నారు. ఈ ప్రాంతం చూస్తేనే భయం వేస్తుందండి. ఆ రాళ్ళ మధ్యలో నుంచి మనము కిందికి దిగి రావాలి.
భీముని కొలను. ఈ ప్రాంతం వచ్చేసి 2 కొండలు చీలినట్లు ఉంటుందండి. 2 కొండల మధ్యలో కొలను ఉంది. అందుకే దీనిని భీముని కొలను అని పిలుస్తారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది పురాణాల్లో. పాండవులు వనవాసంలో భాగంగా భీముని కొలను వచ్చినప్పుడు ద్రౌపది దాహం తీర్చడం కోసము భీముడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించగా భీముడికి ఎక్కడ కూడా వాటర్ కనిపించలేదు. అప్పుడు భీముడు గదతో కొండను కొట్టడంతో 2గా చీలి అందులో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుంది. అందువలన దీనికి భీముని కొలను అని పేరు వచ్చిందంట. భీముని కొలనులో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉందండి. మనం తాగడానికి కావాల్సిన జ్యూసెస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. స్టెప్స్ ఏం లేవు. ఒక్కొక్క బండ మీద మనము కాలు పెట్టుకుంటూ పైకి జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. అట్లా ముదురుకుంటావు ఇప్పుడు ఈ కొండ నుంచి అవతల కొండకి నడుచుకుంటూ వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, అక్కడ చిన్నగా కనపడిస్తున్నారు జనము. ఆ కొండకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈవినింగ్ అయిందండి. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఆ కొండ పైన నుంచి సూర్యుడు ఎంత బాగా కనపడిస్తున్నాడు. మనము పైనుంచి చూస్తున్నప్పుడు భీముని కొలను చాలా బాగా కనిపిస్తుందండి. 2 కొండల మధ్య చీలినట్లు బాగా కనపడిస్తుంది. రాళ్ళ మధ్యలో పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలా జాగ్రత్తగా నడవాలి. భీముని కొల నుండి పైకి నడిచి వచ్చాక కైలాస ద్వారానికి వెళ్ళే మార్గం అండి ఇదా. కింద భక్తులు చాలామంది టార్చి లైట్లు వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు ఆ చీకట్లలో. ఆ శివయ్య మీద భక్తితో భక్తులు రాత్రనక పగలనక కష్టపడుతూ కొండలు ఎక్కుతూ దిగుతూ లోయలు ఎక్కుతూ దిగుతూ ఆ శివనామ స్మరణ చేస్తూ శ్రీశైలంకు పాదయాత్ర చేస్తూ ఉన్నారండి. ఇలాంటి భక్తులు అంత భక్తితో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ శివుడు కరుణించడా, వాళ్ళ కోరిన కోరికలను కంపల్సరిగా తీరుస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా భోజనం చేస్తున్నారు. మరి కొంతమంది భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి అటకేశ్వరం టెంపుల్. మా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసరికి రాత్రి అయిపోయింది. ఇక్కడ శివాలయం టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉందండి. మనము బయట నుంచే దర్శనం చేసుకుందాము. శ్రీశైల దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటిని కూడా దర్శిస్తారు. ప్రతి భక్తుడు కూడా శివుని మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ శివయ్య అంటూ వాళ్ళు ఆ శివుని మనసారా పిలుచుకుంటూ శ్రీశైలంకి నడుచుకుంటూ వస్తున్నారండి. ఆ శివనామ స్మరణతో శ్రీశైలం మొత్తం మారుమోగిపోతుంది. హటకేశ్వరం నుంచి నడుచుకుంటూ అలాగే వస్తే మెయిన్ రోడ్డు మీదకి వస్తామండి. ఇది శ్రీశైలంకి వెళ్ళే దారి. అలాగే రోడ్డు వెంట నడుచుకుంటూ మనం ముందుకు వస్తే ముందుగా మనకు సాక్షి గణపతి టెంపుల్ కనిపిస్తుందండి. ముందుగా మనము సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాకనే మనము శివుని దర్శనం చేసుకోవాలి అండి.
సాక్షి గణపతి టెంపుల్ అండి. ముందుగా మనము సాక్షి గణపతిని దర్శనం చేసుకుందాము. సాక్షి గణపతి నుంచి ముందుకు నడుచుకుంటే మనకు శ్రీశైలం వస్తుందండి. చూస్తున్నారు కదా శ్రీశైలం సర్కిల్. శివపార్వతులను లైటింగ్లతో ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ శ్రీశైలం అంతా. శ్రీశైల పాదయాత్ర మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మా ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవి మోహన్ సలాల. థ్యాంక్ యూ. మా అక్క వాళ్ళు శ్రీశైలం ఎంటర్ అవ్వగానే ఆ శివపార్వతుల పల్లకి సేవ ఊరేగింపు వస్తుందంటండి ఎదురుగా. ఎంత అదృష్టము. Subscribe now and press the bell icon. Never miss an update.